కేరళలో దశాబ్దం తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికార ఎల్డీఎఫ్ ని ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కేరళ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేరళ సీఎం జాబితాలో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళలోని పరవూరు నుంచి విజయం సాధించారు. వీడి సతీశన్ పేరైతే ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సతీశన్ ఉన్నారు. అలప్పుజ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల కూడా సీఎం రేస్లో ఉన్నారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా సీఎం రేసులో ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వేణుగోపాల్, సతీశన్, చెన్నితల ముగ్గురు నాయర్ సామాజిక వర్గానికి చెందినవారు. కేరళ జనాభాలో సుమారు 12% మంది నాయర్ సామాజిక వర్గం వారున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి విశ్వసనీయ నేతగా కేసీ వేణుగోపాల్ కు పేరుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అసంతృప్తి నేతల్ని కలుపుకొని వెళ్లి పార్టీని ఏకతాటిపైకి తేవడంలో కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. విద్యార్థి నేతగా కేరళంలో తన రాజకీయ జర్నీని ప్రారంభించారు. రాష్ట్రంలో, కేంద్రంలో గతంలో మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. కేరళంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే సీఎం పదవికి సతీశన్ కీలక పోటీదారు. విపక్ష నేతగానే కాకుండా ఎన్నికల్లోనూ ఆయన గత 5 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పినరై విజయన్ కి గట్టి సవాళ్లు విసిరి ఆయనను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే నాయర్ కమ్యూనిటీలో ఆయన కంటే రమేష్ చెన్నితలకే ఎక్కువ ఆదరణ ఉంది. ఇక కేరళ కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నేత రమేష్ చెన్నితల ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే ఆయనకు చివరి అవకాశం. పాలనాపరమైన అనుభవంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సమర్థుడనే పేరుంది. తాజా ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ కమిటీకి సారథ్యం వహించారు. కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం తొలుత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ నియమించిన కాంగ్రెస్ పరిశీలకులు సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తారు. అనంతరం ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారికే సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, కేరళలో దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన యూడీఎఫ్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే స్థానికంగా ఉన్న రాజకీయాలు, ఇతర అంశాలన్నిటిపైన కూడా కొన్ని కీలకమైన పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ హైకమాండ్, ఏఐసీసీ పెద్దలుగా ఉన్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగా ఈ యొక్క సీఎం రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. మరి ఈ కేరళ సీఎం ఎవరు అవుతారు అన్న దానిపైన ఇటు భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్న వీడి సతీశన్నే ఆయనను ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా రాజకీయంగా కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సిఎల్పి లీడర్గా ఉన్న ఆయన ఇటు పినరన్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అంశాలపైన కూడా ఆయన ఇటు అసెంబ్లీలోనూ బయట కూడా ఆయన ప్రజల్లోకి పినరన్ విజయ్ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా తీసుకువెళ్లడంలో ఆయన సక్సెస్ సాధించడం జరిగింది. మరి నాయర్ కమ్యూనిటీకి చెందిన అతను సీఎం రేస్
రేసులో ముందు వరుసలో ఉంటారు అనేది కూడా తెలుస్తుంది. ఆయనతో పాటు రమేష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, అనేక అనుభవాలు ఉన్న వ్యక్తి. ఇటు జాతీయ స్థాయిలోను ఏఐసిసి పెద్దలతోనూ, అదేవిధంగా ఇటు కేరళలోని నాయర్ సామాజిక వర్గంలో కూడా ఆయనకు కొంత గట్టి పట్టే ఉన్న నేపథ్యం ఉంది. మరి అదేవిధంగా యూడిఎఫ్ కూటమికి సంబంధించి చూస్తే మెజారిటీ అంతా కూడా రమేష్నే ఎన్నుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా మరో వాదన వినిపిస్తుంది. సో ఇటు ఒకే పేరు కాకుండా 4-5 పేర్లు ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రి పదవి ఎవరు ఆశిస్తారు, ఎవరు అధిరోహించబోతున్నారు అన్న దానిపైన కూడా భిన్నమైన పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సిఎల్పి లీడర్గా ఉన్న సతీషన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇటు మరి ఏఐసిసిలో కీలక పదవిలో ఉండి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న మరి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేసులో కూడా ఉండడంతో మరి హైకమాండ్ ఎవరిని నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరిని సీఎం చేయబోతుంది అనేది కూడా మరి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఏఐసిసి పెద్దలు ఇప్పటికే దీనిపైన కొంత కసరత్తు కూడా ప్రారంభించడం జరిగింది. ఒకవైపు కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందంటూ వినిపిస్తున్నప్పటికీ ఏఐసిసిలో కూడా ఆయన ప్రాధాన్యత, ఆయన ప్రాముఖ్యత చాలా కీలకంగా ఉన్న నేపథ్యము, దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఆయా రాష్ట్రాలలో ఏదైనా కాంగ్రెస్లో అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని కూడా పరిష్కరించి పార్టీలోని నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తారనేది కూడా ఇటు ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి కేసీ వేణుగోపాల్ని జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించకపోవచ్చు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. మరి మొత్తంగా చూసుకుంటే 4-5 పేర్లు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుత అసెంబ్లీ సిఎల్పి లీడర్గా ఉన్న సతీషన్కే ఎక్కువ శాతం కూడా సీఎం చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా వినిపిస్తుంది. మరి ఇటు నాయకత్వం దీనిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఎవరిని కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అనేది కూడా 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ పోటీలో ఉన్న 4-5 ఎవరైతే ఉన్నారో అంటే వీరిలో ఏ మెజర్మెంట్స్ అంటే ఎలాంటి సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉండొచ్చు? అయితే ముఖ్యంగా సామాజిక వర్గంకి చూస్తే ఇటు రమేష్ అదేవిధంగా సతీష్ ఇద్దరు కూడా ఒకే నాయర్కి సంబంధించిన సామాజిక వర్గం. అదేవిధంగా ఇటు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన సతీష్ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఇటు రాహుల్ గాంధీకి విశ్వసనీయుడుగా ఉన్న కేసీ వేణుగోపాల్, మరి ఆయన ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఇటు శశి థరూర్కి సంబంధించి కూడా ఆయన కూడా ఇటు కేరళలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. మరి ఆయనకు కూడా సామాజిక వర్గం నుంచి కూడా ఆయనకు గట్టి సపోర్ట్ ఉన్న నేత. ఆయన కూడా శశి థరూర్ కూడా సీఎం రేస్లో ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇటు చూస్తే కనుక నాయర్కి సంబంధించిన సామాజిక వర్గంలో ఇటు విడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాలది ముగ్గురు కూడా నాయర్ సామాజిక వర్గము. అయితే ఇందులో నాయర్ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే కనుక రమేష్ చెన్నితాలకే ఆయన సుదీర్ఘ అనుభవము, సామాజిక వర్గాన్ని అంతా కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా కూడా ఆయన అటు రాజకీయం చేస్తున్న నేపథ్యం ఉంది. మరి ఇటు ఈ విడి సతీశన్కి సంబంధించి కూడా అదే సామాజిక వర్గం కావడము, ప్రస్తుతం సిఎల్పి లీడర్గా కూడా ఆయన కొనసాగుతున్నారు. ఇటు విజయ్కి సంబంధించిన అంశంలో కావచ్చు, కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సతీశన్ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఆయన కలియ తిరగడము, అక్కడ ఉన్న స్థానిక సమస్యలు, ఇతర అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు ఆయన ప్రజల్లో ఇటు ప్రభుత్వానికి ఎండగడుతూనే ఆయన కొంత ప్రజలందరిలో కూడా ఇటు కాంగ్రెస్ వైపు తిరిగే విధంగా ఆయన కీలక పాత్ర పోషించారనేది కూడా తెలుస్తుంది. మరి 1-2 రోజుల్లో కేరళకు సంబంధించి ముఖ్యమంత్రి దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.